దైవవాక్కు చదివితే జ్ఞానము లభిస్తుంది. దైవవాక్కు వింటే విశ్వాసము లభిస్తుంది. దైవవాక్యము ధ్యానిస్తే స్వస్థత కలుగుతుంది. దైవవాక్యము ఆచరిస్తే రక్షణ లభిస్తుంది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన స్నేహితులారా, ఈనాటి వాక్య ధ్యానాంశము దైవవాక్కు విశిష్టత. దైవవాక్కు విశిష్టత అంటే దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రత్యేకత. మరి దైవవాక్కు అంటే దేవుడు మనతో మాట్లాడే స్వరాన్ని దైవవాక్కు అని అంటాం. ఇది మన జీవితాలకు ఒక గొప్ప వెలుగై మనకు మార్గము చూపించే ఒక దీపము. కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో, నీ వాక్యము మా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైయున్నది అని కీర్తనకారుడు వర్ణనాతీతముగా వర్ణిస్తూ ఉన్నాడు. అంటే మన దైనందిక జీవితాలలో, మన యొక్క జీవితాలలో ముందుకు నడిచేటట్టు మార్గానికి దారి చూపించే ఒక గొప్ప వెలుగు దైవవాక్యము. ఈ ప్రపంచంలో శాంతి సమాధానాలు లేనప్పటికీ ఎప్పుడు చూసినా కోపము, పగ, కుట్ర, క్రోధము, గర్వము అనేటటువంటి వీటి అన్నిటితో కూడా మనము సతమతం అవుతూ ఉంటాము. కానీ ఎవరైతే దైవవాక్కును ధ్యానిస్తూ వారి హృదయంలో మననం చేసుకుంటూ ఉంటారో వారి యొక్క జీవితములన్నీ కూడా మంచి మార్గములో దైవవాక్కు నడిపిస్తూ ఉంటుంది. మరి అంతేకాకుండా హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనములో, దేవుని వాక్కు సజీవమైనది, శక్తివంతమైనది, రెండంచుల ఖడ్గము కంటే పదునైనది అని వ్రాయబడినది. దేవుని వాక్కు మన యొక్క హృదయాలను చీల్చివేసి మన యొక్క ఆత్మలను శుద్ధి చేసేటటువంటిది. మన యొక్క పాపపు జీవితమైనటువంటి మలినమైన జీవితాలను కడిగివేసి నూతనీకరించేటటువంటి దైవవాక్కు, దేవుని వాక్కు. మరి అంతేకాకుండా మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 4వ వచనములో యేసు ప్రభు ఇలా సెలవిస్తూ ఉన్నారు, మానవుడు అన్నపానీయములతోనే కాకుండా మరి దేవుని నోటి నుండి వెలువడేటటువంటి ప్రతి ఒక్క వాక్కు ద్వారా జీవిస్తాడు అని సెలవిస్తూ ఉన్నారు. అంటే మన యొక్క జీవితంలో దైవవాక్కు ఎంతో ముఖ్యమైనది. మన శరీరాలకు ఆహారం ఎంత ముఖ్యమో అలాగే మన ఆత్మలకు కూడా దైవవాక్కు ఎంతో ముఖ్యము, ప్రియ స్నేహితులారా. కాబట్టి మన యొక్క జీవితంలో దైవవాక్యాన్ని అనుక్షణము చదవటం, మరి ధ్యానించడం, ఆచరించడం ఎంతో ముఖ్యము. మన యొక్క జీవితంలో ఎల్లవేళలా దైవవాక్కును అట్టిపెట్టుకొని జీవించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునకు ప్రియకుమారుడు, ప్రియకుమార్తె, ప్రియ సహోదరులారా. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనములో ఇలా సెలవిస్తూ ఉన్నారు, దైవవాక్కును మీరు వినువారు కాక దానిని ఆచరించువారుగా ఉండండి. అంటే దాని అర్థం దైవవాక్యాన్ని చదవటం, ధ్యానించడమే కాకుండా మన యొక్క జీవితంలో దానిని ఆచరించమని ఈ యొక్క బైబిల్లోని మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి దైవవాక్యాన్ని మనం ఎల్లవేళలా మన హృదయంలో దాచుకొని, బదిలపరుచుకొని దానిని మన యొక్క జీవితాలకు వెలుగుగా వాడుకుందాం. దైవవాక్కు మన జీవితాలకు మార్గదర్శి, మన ఆత్మకు ఆహారము, మన జీవితానికి ఆశ్రయము. దానిని ప్రేమిద్దాం, దానిని చదువుదాం, ధ్యానిద్దాం, ఆచరిద్దాం. ఆమేన్. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనములో ఇలా సెలవిస్తూ ఉన్నారు, దైవవాక్కును మీరు వినువారు కాక దానిని ఆచరించువారుగా ఉండండి. అంటే దాని అర్థం దైవవాక్యాన్ని చదవటం,
ధ్యానించడమే కాకుండా మన యొక్క జీవితంలో దానిని ఆచరించమని ఈ యొక్క బైబిల్లోని మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి దైవవాక్యాన్ని మనం ఎల్లవేళలా మన హృదయంలో దాచుకొని బదిలపరుచుకొని దానిని మన యొక్క జీవితాలకు వెలుగుగా వాడుకుందాం. దైవవాక్కు మన జీవితాలకు మార్గదర్శి, మన ఆత్మకు ఆహారము, మన జీవితానికి ఆశ్రయము. దానిని ప్రేమిద్దాం, దానిని చదువుదాం, ధ్యానిద్దాం, ఆచరిద్దాం. ఆమేన్.